తెలుగుదేశం పార్టీ మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అయితేమి, అలాగే మా యువ నాయకుడు నారా లోకేష్ గారు సూచనల మేరకు మా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో మెయిన్ సర్కిల్స్లో మొత్తం ఎల్ఈడి స్క్రీన్స్ ఏర్పాటు చేసి ఈరోజు ప్రజలకు ప్రత్యక్షంగా క్రికెట్ చూసే అవకాశం కల్పించాము. గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా ఈ అవకాశం అనంతపురం అర్బన్ నగరంలో చేయడం జరుగుతూ ఉంది. అలాగే ఈరోజు దాదాపు 300 పైచిలుకుగా స్కోర్ చేసే విధంగా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా మా యువ నాయకుడు బాంబే వెళ్ళి మా ఫ్యామిలీతో మా మేడం గారితో కలిసి బాంబే వెళ్ళి ఈరోజు అక్కడ ఆల్ ది బెస్ట్ చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఈ మ్యాచ్ గెలవబోతున్నాం, ఇండియా కప్పు కొట్టబోతా ఉంది, ఆల్ ది బెస్ట్ టు ఇండియన్ టీం అని చెప్పేసి తెలియజేస్తాను. దేనికంటే ముఖ్యంగా మా యువ నాయకుడు అయితే ఏమి, మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఏమి మహిళల పక్షపాతి, మహిళల్ని ఎంకరేజ్ చేయమని చెప్పేసి చేయడానికి ఫస్ట్ నుంచి కానీ అంటే మీరు చూస్తే డ్వాక్రా గ్రూప్లో అయితేమి, ఈరోజు మెప్మా ద్వారా అయితేమి మహిళలు ప్రతి రంగంలోనూ ముందు రావాలని చెప్పేసి 2047 ఒక ఇది పెట్టుకొని ప్రతి ఇంటికి ఒక ఎంటర్ప్రైనర్ తయారు చేయాలని చెప్పేసి ఈరోజు మహిళల్ని ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు ప్రతి కాన్స్టిట్యున్సీలోనూ మా తెలుగుదేశం పార్టీ తరఫున ప్రతి సర్కిల్లోనూ ఈరోజు ఈ ఎల్ఈడి స్క్రీన్స్ ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పేసి ఇండియా తరఫున మన క్రికెట్ టీము మహిళలు ఆడుతుంటే ఈరోజు మహిళల కోసం, క్రీడాకారుల కోసం మన యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం మద్దతు తెలిపి మహిళా లోకం కోసం అందరినీ ఎమ్మెల్యేలను, లీడర్లను, పార్టీ ప్రతి ఒక్కరిని ఇక్కడ బహిరంగ ప్రదేశాలలోనే మామూలుగా ఇళ్లలో కూర్చొని చూసే పరిస్థితి కాకోకుండా ఇక్కడ చూడండి వందలాదిగా ఈ అనంతపురం అర్బన్లోనే 3 ప్లేస్లలో పెట్టించడం జరిగింది. ఎమ్మెల్యే గారు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు ఈ విధంగా అందరూ ప్రజలతో మమేకమై ముఖ్య ఉద్దేశం ఏమంటే మహిళలను ముందుకు తీసుకుపోయే విధంగా, మహిళలు ఏమాత్రం పురుషులకు తక్కువ కాదనే ఉద్దేశంగా ఈ క్రీడలలో వాళ్ళను కూడా ఇప్పుడు ఖచ్చితంగా మన ఇండియా టీం గెలుస్తుందని ఇక్కడున్న మన వాళ్ళంతా మనో ధైర్యంతో ఉన్నారు. ఖచ్చితంగా గెలిచి తీరుతారని తెలియజేసుకుంటున్నారు.